జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధం చేశారా మీరు? పాస్‌పోర్ట్‌కి సంబంధించి పాస్‌పోర్ట్‌లు ఇవ్వరు. లండన్ ఎళ్తానంటే. ఆ! నాకేం సంబంధం అండి? ఎక్కడికి మాకేం ఎళ్ళనివ్వరు. సంబంధం అండి? కేసుల్లో ఇరుక్కుంది ఆయన. మొత్తం అందరూ వైసీపీ వాళ్ళందరూ బయటకొస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అవ్వచ్చు, లేకపోతే సామినేని ఉదయభాను, లేకపోతే ఎవరైతే కూడా అక్కడి నుంచి బయటకొస్తున్న పరిస్థితుల్లో నిజంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి బాధ అది కాదు. జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, లండన్ వెళ్ళలేదు, లండన్ వెళ్ళి మందులు తెచ్చుకోలేదు. మీరేమో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏంటి ఉక్కిరి బిక్కిరి అయ్యేది? ఇప్పుడు మందుల ప్రాబ్లం. మరి అంతే కదా. ఓకే. ఎవరన్నా ముడిమేర గేట్లు ఉంటాయని అంటాడండి? అంటాడా? చెప్పండి నాకు. అంత కామన్ సెన్స్ లేదా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ప్రజల వరదల్లో అల్లల్లాడుతుంటే రాజకీయం చేస్తావా? సిగ్గుండక్కర్లా? మళ్ళీ మీరు ఇవాళ వచ్చి పాస్పోర్ట్ లేదండి, మా కర్మ అండి, మా తప్ప. కేసుల్లో ఇరుక్కున్నాడు, జైల్లో ఉన్నాడు, పాస్పోర్ట్ ఇవ్వనందుకు ఏమిటి? దానికి మేమేం చేస్తాం? 5 సంవత్సరాలు అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వాడుకొని నీ ఇష్టారీతిని తిరిగాడు. ఎవరైనా మీ మీద కేసులు ఉన్నా సరే మీకు పాస్పోర్ట్ కావాలంటే కోర్టుకు వెళ్ళాలి. మీరు ఏమో ఆషామాషి వ్యవహారం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సతపూసా, లేకపోతే ఏ విధమైనటువంటి మరకలు లేనటువంటి నాయకుడా? పైనుంచి కింద వరకు అన్ని మరకలే, చేసినవన్నీ తప్పులే. ఒక ఆర్థిక నేరస్తుడండి, భలే ఉన్నారు మీరు. ఆర్థిక నేరస్తుని ఉత్తిగా పంపించేస్తుందా కోర్టు? కోర్టు ఆర్థిక నేరస్తుని పట్టుకొని ఏమండి ఆయన పాస్పోర్ట్ మీరు ఆపేశారంట, మేము ఎందుకు ఆపేస్తామండి? మాకేం సంబంధం? వెళ్ళిపోతే సగం నిజంగా కూడా ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. ఇక్కడ ఉన్నప్పుడు అల్లా కూడా రాష్ట్రపతి పాలన పెట్టేయండి, నా వాళ్ళని చంపేశారు, అప్పుడు మీరు గేట్లు ఎత్తేసారు, రోజుకో దిక్కుమాల ఆణిముచ్చాలి మాకు ఉన్నట్టల్లా. ఇప్పుడు రిజర్వాయర్ కూడా మీది మొత్తం. అంతే. నేను ఈ విషయం చెప్తాను చూడండి. ఆ వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత హానికరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రకాశం, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ అ వెరీ లైట్ మోడ్ అండి. ప్రకాశం బ్యారేజ్ ని బోట్లతోటి డ్యామేజ్ చేసి తద్వారా లక్షల మంది చచ్చిపోవాలి అని చెప్పి కుట్ర చేసినటువంటి ఒక హంతకుడు జగన్మోహన్ రెడ్డి. లిటరల్ గా ఆ వ్యక్తి ఉంటే ఇంకా నష్టం అండి రాష్ట్రానికి. ఒక రకంగా నేను చెప్తున్నాను మీకు. ఎందుకనంటే హీ డజంట్ హ్యావ్ మెంటల్ శానిటీ లేదు అతనికి. యోగా చేయాలంటారా? ఏంటి యోగా చేసేది? ఫస్ట్ ఆ మందులు లండన్ దండం పెడుతున్నా సార్. ఆ కోర్టు కూడా మనం చెప్పాను, నేను కూడా ఏదో ఛానల్లో చెప్పాను. ఆయనకి పాస్పోర్ట్ ఇచ్చేయండి ప్లీజ్, ఆ లండన్ వెళ్ళి కనీసం ఆ మందులన్నా తెచ్చుకుంటాడు. ఆ మందులు వేసుకుంటే కొంచెం సబ్సైడ్ అవుతుందేమో. అది 500 mg నుంచి 650 mg పెంచాలంటారా? ఐ డోంట్ నో వాట్ ఈజ్ అప్ టు. కానీ నేనైతే ఒక విషయం చెప్తున్నా అండి. ఇది ఏదో నాకు జగన్మోహన్ రెడ్డితో ఏం పర్సనల్ వైరుధ్యం లేదు. మంచి చేస్తే మంచి అంటాను, చెడు చేస్తే చెడు అంటాను నేను. కానీ ఇవాళ రోజున గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, ప్రజలతోటి ఏ రకంగా ఆడుకున్నాడు. ఇవాళ చూడండి మీరు, తిరుపతి విషయంలో ఎంత పెద్ద అపచారం చేశారో వాళ్ళు. అది చాలా మరీ దారుణమైన. మీరు ఏది చేయలేదు చెప్పండి జగన్మోహన్ రెడ్డి? ప్రకాశం బ్యారేజ్ ని గుద్దేస్తావా? చంపేస్తావా జనాల్ని? నీ అధికార దాహం కోసమా? ఏం అధికారం లేకపోతే బతకలేవా? అధికారం లేకపోతే చచ్చిపోతారా మీరు? ఏమన్నా అధికారం లేకపోతే ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఇంత అధికార దాహం ఏంటండి? ఆ పార్టీ పుట్టికే అధికారం కోసం, అధికార దాహంతో చచ్చిపోయే పార్టీ అది. అనుక్షణం కూడా వాళ్ళు ఎప్పుడు ప్రజలకు ఏం పని చేశారు చెప్పండి? ఇన్ని లక్షల కోట్లు తిన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక్క రూపాయి ఎప్పుడన్నా ఎవరికన్నా సాయం చేసి చూపించండి నాకు. భారతిరెడ్డి గారు వారి వైఫ్ సాక్షి తోటి, భారతీ సిమెంట్స్ తోటి, ఇంకా ఎన్నో కంపెనీలతోటి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించారే. మొన్న ప్రజలు వరదల్లో అల్లల్లాడిపోతుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పాకెట్ మనీలు కూడా తెచ్చి ఇచ్చారండి. పాపం అప్పుడే బడ్డింగ్ ఆర్టిస్టులు అనన్య లాంటి వాళ్ళు అయితే 5 లక్షలు, వాళ్ళకి అది చాలా ఎక్కువ అమౌంట్ అయినా వచ్చి ఇచ్చారు. చాలా మంది ఇంకా వేరే సీనియర్ నటులు కావచ్చు, ఎవరైనా సరే కోట్లు ఇచ్చిపోయారు. ఎవరు ఇచ్చారు? కోటి మీకు ఇచ్చాడు? ఎవరైనా చెక్ చెక్ ఏమన్నా ఇచ్చాడు మీకు? అంటే మీకు గుర్తు లేదా? హుదూద్ అప్పుడు కూడా ఇచ్చాడండి, 50 లక్షలు కోటో ఇచ్చాడు. చెప్పాడండి, ఇవ్వలేదు. ఇచ్చాడు, మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఈ కోటి ఆ లెక్కన మరి నేను కూడా అనౌన్స్ చేసేనా? జ్యోత్స్న తిరునగర్ 10 కోట్లు ఇచ్చేస్తుంది అనౌన్స్ చేసేనా? నరం లేని 4 ఎన్నన్నా అవుతుంది, ఏముంది అందులో? అంటే ఎక్కడ ఎవరికి ఇవ్వాలని ఇంకా ఆలోచిస్తున్నారంటండి. ఏంటండి? ఎక్కడ ఇవ్వాలి? అదే హుదూద్ టైం నుంచి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.
హుదూత్ టైం నుంచి ఆ 50 లక్షలు కోటి ఎవరికి ఇవ్వాలని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు 10 సంవత్సరాల తర్వాత కూడా. ఇది ఇంకో 10-15 ఏళ్ళు వేసుకోండి. నేను మొన్న ఎవరో చెప్తున్నారు వైసీపీ లీడర్, మేమే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి పాల నేను ప్యాకెట్లు నేను ఒక్కటే అన్ని ఇచ్చాము అని నేను చెప్తున్నారు. ఒక్కటే చెప్తున్నానండి, ఆయన సొంత చెల్లెలు సునీత ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇచ్చారు. అవును, 10 లక్షలు నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. నేను ఏమన్నాను, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలా అంటే బికాస్ దెర్ ఈస్ అ వే హౌ యూ డూ ఇట్, రైట్? దాంతో పాటుగా ఇంకోటి నేను ఏం చెప్తాను అని అంటే, అసలు ఆ కుటుంబం ఎప్పుడన్నా సరే ఒక్క రూపాయి ఎవరికన్నా ఇచ్చింది చూసారా? ఏ కార్యకర్తకి ఏదన్నా అయినా వాళ్ళ కార్యకర్తలే. మీకు గుర్తుందా, ఆయన పాదయాత్ర చేసేటప్పుడు 2014 నుంచి 19 లోపల ఆయన పాదయాత్ర చేసినప్పుడు, అన్న నాకు గుండెకు ఆపరేషన్ చేయాలన్నా, నాకు గుండెకు ఆపరేషన్ చేయాలని పాపం వాళ్ళ సీనియర్ కార్యకర్త ఎవరో అడుక్కున్నాడు. అప్పుడు అడిగితే ఏమన్నాడు తెలుసా? తమ్ముడు అన్నాను ఏమన్నాడు, కానీ మనం అధికారంలోకి రాగానే చేయించేస్తా తమ్ముడు, నువ్వు అధికారంలోకి వచ్చేంత వరకు ఆ గుండె అలా కొట్టుకుంటూ ఉంటుందా? కానీ అది నాకు ఇప్పుడు డౌట్, అసలు ఆ కార్యకర్తకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఉన్నాడు కదా అధికారంలో, నిజంగా ఆపరేషన్ చేయించాడా అని డౌట్ నాకు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎనిమోసిటీ విత్ జగన్మోహన్ రెడ్డి. మీరేమో జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వలేదు అంటున్నారు. కొత్త అధికార ప్రతినిధులు ఎవరైతే కొత్తగా వచ్చిన ఎవరది, శ్యామల అని ఒక ఆవిడ ఉన్నారు. డోంట్ స్టూప్ మై స్టాండర్డ్. మీరు నన్ను ప్రశ్నలు అడగదలుచుకుంటే నా స్టాండర్డ్ కి అకార్డింగ్ గా మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తాను. ఆ స్టాండర్డ్ కి తగ్గి మీరు ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళ అధికార ప్రతినిధులు వాళ్ళు ఏదో మాట్లాడారట అంటే ఏదో కొత్తగా వచ్చిన దాంట్లో ఏదో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడారంటారా? అంటే దానికి సంబంధించి అంటే నేను ఒకటి చెప్తానండి, నేను ఎవరి మాట్లాడడాన్ని తప్పను, ఎవరికి ఏ పదవులు రావద్దని నేను అన్ను. కానీ దేనికైనా సరే ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నాకు కోపం ఉందండి జగన్మోహన్ రెడ్డి మీద, లేదని నేను అనట్లేదు. రోజా మీద ఉంది, అంబటి మీద ఉంది, అందరి మీద ఉంటుంది కోపం. వాళ్ళు ప్రజల్ని నాశనం చేసినప్పుడు నాకు కోపం ఉంటుంది, కానీ పద్ధతి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టలేక, లేకపోతే మేము కార్యకర్తలం కాదా మాకు బీపీలు రావా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు మాకు బీపీలు రావా? మేము మనుషులం కాదా? భావ ప్రకటన స్వేచ్ఛ మాకు లేదా? అన్నీ ఉంటాయి, కానీ పరిమితులు ఉంటాయి. దేనికైనా పరిమితులు ఉంటాయి. వాళ్ళు అవి క్రాస్ చేసి మాట్లాడతారు. మీరు ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అవి క్రాస్ చేసి మాట్లాడతారు, కాబట్టి వాళ్ళు నా స్టాండర్డ్ కాదు అంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్కారం.